హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఉమా డాలి తెలుగు ఛానల్. ఎలా ఉన్నారు మీరంతా? నేను కూడా బాగున్నాను. నేను ఒక యూట్యూబర్ని కలవడానికి వాళ్ళ ఇంటికి వచ్చాను. తనని పరిచయం చేస్తాను మీకు. తనని పరిచయం చేసే ముందు మీరు నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బెల్ ఐకాన్ ప్రెస్ చేసి ఆల్ అనే బటన్ని ప్రెస్ చేయడం వల్ల నాకు కొత్త నోటిఫికేషన్స్ వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, తనని మీకు పరిచయం చేస్తాను. చూడండి ఫ్రెండ్స్, తినే నా ఫ్రెండ్. హైట్ ప్రాబ్లం ఇలా వచ్చేద్దాం. హైట్ ఓకే, దీని పేరు మమత అనమాట. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను కూడా చాలా బాగున్నాను. సో మా ఫ్రెండ్ కొంచెం టెన్షన్ పడుతూ ఉంటుంది. ఏం కాదు ఫ్రెండ్స్. సో నేనైతే ఛానల్ ఓపెన్ చేసి 5 months అయ్యింది. సో అవును, నాకైతే ఇంకా టెన్షన్ తగ్గలేదు. కొత్త ఉమా అంటే మీ కొత్త ఉమా డాలి. ఇప్పటి వరకు ఎవరు చూసుంటారు అనమాట ఇంత ఫ్రీగా వీడియోస్ చేయడము. అది మాత్రం ఈ వీడియోలో చూస్తారు. మా ఫ్రెండ్ కూడా అలానే చెప్తుంది, నువ్వు కాస్త నవ్వవే అని. ఎందుకో అలా అంటే కొంచెం టైం పెడతారు కదా. కానీ వీడియోస్ బాగున్నాయి, చూస్తున్నాను కదా. జెన్యూన్ గా నవ్వాలి. కొంచెం జస్ట్ స్మైల్ ఇచ్చామంటే మొత్తం బాగుంటది. ఇప్పుడు చూడండి ఎట్లా నవ్వుతా ఉందో, చూసుకోండి పాపం. కొత్తగా తెలియదు నాకైతే అసలు. అవునండి. ఇంకేం చెప్తాం, తను మా రిలేటివ్ చెప్పినా సరే ఓకే. తను నా పిన్ని అవుతుంది. మా పిన్నితో చేసిన వీడియో ఇది అయిపోయింది. టైటిల్ కూడా డిసైడ్ అయిపోయిందండి. తను మా పిన్నితో చేసిన వీడియో యూట్యూబర్ అంటే అసలు పిన్ని చేసేసింది నన్ను. వాళ్ళ పిల్లలకి అవ్వని చేసేసింది. ఇంకా మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్ అన్నమాట. అందువల్ల నేను పిన్ని అని చెప్పాను. తనని రిలేటివ్స్ మా అత్త కూతురే తను. సో అత్త అంటే కొంచెం వరుసలు కొంచెం చేంజ్ అయ్యాయి. సో అక్కడ నాకు అందువల్ల పిన్ని అయింది. ఇంకా మేము చిన్నప్పటి నుంచి ఫ్రెండ్స్. ఇంకా ఏమున్నాయి చెప్పు, ఏదో ఒకటి. మా హస్బెండ్ ఈ అమ్మాయి మా పిన్ని వద్దులే, మమత వాళ్ళ హస్బెండ్ ఇద్దరు క్లాస్మేట్స్ అనమాట. అలా కూడా ఫ్రెండ్స్. మేము అలా దూరం అయినప్పుడు కూడా మళ్ళీ ఫ్రెండ్స్ అయ్యాము. పెళ్ళి అయ్యాక కూడా మన ఫ్రెండ్స్ అయ్యాము. పెళ్ళి అయిన తర్వాత యాక్చువల్లీ చిన్నప్పుడు అయితే నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ వరకు కలిసి చదువుకున్నామండి. తర్వాత ఇంకా తను వేరే దగ్గరికి వెళ్ళిపోయింది. మళ్ళీ ఇంటర్మీడియట్ లో కలిసాము. డిగ్రీ వరకు ఒకే కాలేజ్ అనమాట. సో మ్యారేజ్ అయ్యాక మళ్ళీ కలిసాము అనమాట. అదే అంటారు కదా, చిన్ననాటి బంధం. అలా అండి. ఇంకేం చెప్పాలి? చెప్పు, ఇంకేదో ఒకటి ఏమన్నా ఉంటే చెప్పు. చెప్పాలి ఇంకేముంది. సో తను నన్ను పరిచయం చేయడం కోసం మీతో ఈ వీడియో అయితే చేస్తుందండి. సో వీడియో ఎవరైనా కొత్తగా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి ఆల్ సెలెక్ట్ చేసుకొని తనకి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. సో తను చాలా కష్టపడుతుంది అనమాట వీడియో చేయడానికి. ఆఫ్ కోర్స్ నేను కూడా కష్టపడుతున్నానేమో, ఎవరైనా కష్టపడతారు అలా అని కాదు. బట్ కష్టపడి చేస్తుంది అనమాట, ఇష్టంగా చేస్తుంది. సో వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేస్తారని అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఓకేనా? సో ఇంకేంటి, ఓకే బాయ్ చెప్పేద్దాం. ఓకే ఫ్రెండ్స్ బాయ్. ఓకే ఫ్రెండ్స్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.